ఈ అట్లయితే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రశ్న ఏంటంటే, అటులైతే కుంకుమ పువ్వు, కస్తూరి, సుగంధిత పుష్పములు, అత్తరు మున్నగు వస్తువులు గృహమున ఉంచినప్పుడు వాయువు సుగంధితమై సుఖకారకమగును గదా! అని ప్రశ్నకర్త ప్రశ్నిస్తుంటే, దానికి సమాధానం ఏం చెప్తున్నాడంటే దయానంద సరస్వతి, ఆ సుగంధమునకు గృహమున వాయువును వెలుపలకు పంపి శుద్ధ వాయువును గృహమున ప్రవేశింపజేయజాల శక్తి లేదు. ఏలయన ఎందుకంటే అందులో భేదక శక్తి లేదు. భేదక శక్తి అగ్నికి మాత్రమే ఉన్నది. అట్టి సామర్థ్యము భేదక సామర్థ్యం ఉన్నది. అగ్ని గృహవాయువును దుర్గంధయుక్త పదార్థములను చిన్న భిన్నము చేసి విడగొట్టి వానిని తేలిక చేసి బయటకు పంపి వెలుపలి పవిత్ర వాయువును గృహమున ప్రవేశింపచేయును. అది తేలికైనటువంటిది అగ్ని ఒలుస్తుంటది. స్థూలమైనటువంటి దాన్ని అగ్ని మండాలంటే దానికి స్థూలత్వం కావాలి కాబట్టి వాయువు సహకారంతోనే అగ్ని మండుతూ ఉంటుంటది. ఆ అగ్నిలో వేసేటువంటి సుగంధ ద్రవ్యాలతోటి ఇంకా అక్కడ ఉన్నటువంటి వాయువు విడిపోవడమే కాక, ఇరిగిపోవడమే కాక, అణువణువు ఇరిగిపోవడం అంటే బరువుగా ఉండేటువంటి స్థూలంగా ఉన్నటువంటిది అణువణువు చిన్న భిన్నం అవడమే కాక, అగ్ని సంయోగంలో చిన్న భిన్నం అవడమే కాక, ఇది చిన్నది తేలికైనటువంటిది పైకి లేస్తుంటుంటది. ఇక ఇది పైకి లేసినప్పుడు బయటి చల్లని స్వచ్ఛమైనటువంటి తాజా వాయువు అనేటువంటిది నేరుగా ఇంట్లోకి వస్తుంటుంటది. అందుకని మంచి ఆయుష్ కలుగుతుంటది, ఆరోగ్యం కలుగుతుంటది. అందుకే మీరు గమనించండి, అగ్నిహోత్రం చేసిన వారు మరియు ఇంట్లోకి గాలి వెలుతురు రాకుండా డబ్బాలాగా కట్టుకొని ఉంటున్నటువంటి వారు తొందరగా ఆ ఇంట్లో ఎక్కువ కాలం ఉండలేరు. బయటకు వెళ్ళడానికి వెళ్తారు ఏదో కారణంగా. ఈ కాళ్ళు వేలాడదీసుకొని కూర్చుండేటువంటి వారు మరియు ఈ యొక్క ఇంట్లోకి గాలి వెలుతురు స్వచ్ఛంగా రాలేకుండా ఉన్నటువంటి ఇంటిలోని వారు తొందరగా బయటకు వెళ్ళిపోతారు. ఆ యొక్క ఈ కుంకుమ పువ్వు గాని, కస్తూరి గాని, అత్తరు గాని ఇటువంటి పదార్థములను తేలిక చేసి బయటకు పంపి వెలుపలి పవిత్ర వాయువును గృహమున ప్రవేశింపజేయును. అగ్ని పదార్థములను తేలిక చేసి బయటకు పంపుతుంది. ఇంట్లో ఉన్నటువంటి నిల్వ ఉన్నటువంటి వాయువును మరియు సువాసనను బయటకు పంపి వెలుపలి పవిత్ర వాయువును గృహమున ప్రవేశింపజేయును. ప్రశ్న, మంత్రములు చదివి హోమం చేయుటలా? మంత్రం చదివి సరే హోమం చేయడానికి మంత్రాలు ఎందుకు చదవాలి అనే దానికి సమాధానం చెప్తున్నాడు. ఏంటంటే, హోమము చేయుట వలన కలుగు లాభములను తెలుపు అర్థము ఆ మంత్రములందున్నవి. హోమం చేస్తే ఏమవుతుందో అనేటువంటి రహస్యం ఆ మంత్రములందు నిహితమై ఉన్నది కాబట్టి మంత్రములను ప్రతిదినము చదవటం వలన, పఠించుట అంటే చదవటం వలన కంఠస్థమగును, మర్చిపోకుండా ఉంటారు. ఇట్లు ఈ విధముగా వేదముల చదవటం, చదివించటం వాటిని రక్షించినట్లు కూడా అవుతుంది. 2 రకాలుగా 3 రకాలుగా ప్రయోజనం ఉంది. ఒకటేమో హోమము చేయటము మరియు ఆ హోమము యొక్క అర్థములను తెలుసుకోవడము, రెండవది వేదములను రక్షించడం, ఇంకా మూడవది ఏంటంటే వాటిని ఉచ్చారణం చేయడం ద్వారా మనకు ఆయుష్ కూడా కలుగుతుంది. ప్రశ్నకర్త, ఈ హోమము చేయకున్నా పాపము కలుగునా? ఉత్తరము, అవును కలుగును. ఏలయన మనుష్యుని శరీరము నుండి ఎంత దుర్గంధము వెడలునో అంతగా అది వాయువును, జలమును చెడగొట్టి రోగోత్పత్తికి హేతువగును. ఈ యొక్క
శరీరం నుండి వెలువడేటువంటి ఎంతైతే వెలువడుతుంటదో స్వేద రంధ్రాల గుండా కానివ్వండి, ఇంకా శరీరం నుండి అన్ని రంధ్రాల నుండి ఏదైతే దుర్గంధం బయటకు వస్తుంటుంటదో, ఆ వాయువు అక్కడే ఉండడం ద్వారా, అంటే మన చుట్టే ఉండడం ద్వారా కొందరి దగ్గరికి పోతే దుర్వాసన వస్తుంటుంటది. బట్టలలో అదే వాసన వస్తుంటది. వారి చుట్టూ అదే వాసన వస్తుంటుంటది. ఆ రకంగా అది అటువంటి వారికి రోగోత్పత్తి వారికి రోగాలు రావడానికి కారణం అవ్వడమే కాక, వారి దగ్గర ఉన్నటువంటి వారికి కూడా ఆహ్, కారణమవుతుంది. అందుకని ఈ యొక్క దుర్గంధం దూరం కావాలి అంటే అగ్నిహోత్రం చేయాల్సిందే. అంటే కొందరికి అని అంటున్నారు. మరి అది అగ్నిహోత్రం కొందరికా? అందరికా? అంటే అందరికీ. ప్రతి శరీరము అన్నప్పుడు అన్న జల పానీయములను సేవిస్తున్నప్పుడు వికారములు అనేటువంటివి వస్తూనే ఉంటుంటాయి. కాబట్టి వికారములు వచ్చినప్పుడు ఆ వికారమే ఏ మనిషికి ఇబ్బంది పెడుతుంటది. కాబట్టి అగ్నిహోత్రం అనేటువంటిది ప్రతి ఒక్కరూ చెయ్యాలి. ఎవరైతే చేయగలుగుతుంటారో వారికే ఉపకారం జరుగుతుంది. ఈ విధముగా మనుషుడు ఇతర ప్రాణులకు ఎంత దుఃఖము కలిగించునో అంత పాపం అతనికి కలుగును. ఇక ఈ దుర్గంధమే వెదజల్లుతూ ఈగలు, దోమలు, పశువులు, పక్షులు ఏ రకంగానైతే మలమూత్రములను విసర్జించి కాలుష్యం ఏ రకంగానైతే చేస్తుంటుంటాయో, అదే విధంగా పశువుల వలనే మనుష్యుడు సైతం దుర్గంధాన్ని వెదజల్లుతూ శుద్ధము చేయలేకపోయినచో ఈ యొక్క పాపం కలుగుతుంది అని అభిప్రాయం. కావున ఆ పాప నివారణము కొరకు తన నుండి ఎంత దుర్గంధం ఏర్పడినదో అంతగాని అంతకెక్కువ అంతకెక్కువ కాని సుగంధము వాయు జలములందు వ్యాపింపజేయవలయును. ఇక మనం ఎంతైతే శరీరం నుండి అయితే దుర్గంధాన్ని వెదజల్లుతున్నామో అంతవరకైనా సరే, లేదంటే అంతకెక్కువైనను గాని సుగంధము వాయు జలములందు జేయవలెనని అభిప్రాయం. మరియు ఎవరికైనా పదార్థములను భుజింపజేసిన ఆ వ్యక్తికే కొంత సుఖము కలుగును. ఇప్పుడు నెయ్యి వంటి వాటిని ఎవరికైనా పెడితే వారికి ఆరోగ్యం కలుగుతుంది కదా, హృష్టపుష్టిగా ఉంటుంటది కదా. అగ్నిలో ఎందుకు వేసి కాలుస్తున్నారు? ఇంత 700-800 4,000 వరకు ఒక్కొక్క కిలో నెయ్యి 3,000 4,000 వరకు అమ్ముతున్నారు. అటువంటి నెయ్యిని అగ్నిలో వేయడం ఎందుకు అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తున్నటువంటిది ఏంటంటే, నెయ్యి వంటి పదార్థములను ఎవరికైనా భుజింపజేస్తే ఆ వ్యక్తికే కొంతవరకు సుఖం కలుగును. ఒక వ్యక్తి ఎంత ఘృతము సుగంధ పదార్థములు భుజించునో అంతటి పదార్థములతో హోమం చేసిన లక్షలాది మనుషులకు ఉపకారం కలుగును. అది నెయ్యి వాళ్ళకు తినబెడితే అది అరిగితేనేమో వారికి ఉపకారం జరుగుతుంది. ఇది అరగకపోతే దాంతోటి ఇంక వారికి కొలెస్ట్రాల్ గట్లా పెరిగి శరీరం లావుగా పోవడం, ఇంకా దాని ద్వారా ఇంకా అనేక రోగాలు కూడా వస్తుంటాయి. అదే మరి అగ్నిలో వేసినట్టయితే లక్షల మందికి ఎవరెవరైతే ఈ యొక్క శుద్ధమైనటువంటి వాయువును పీలుస్తుంటారో, మనుషులే కాక ప్రాణులు, జీవకోటి ఏవేవైతే శ్వాస తీసుకొని బ్రతుకుతుంటాయో వాటన్నింటికి వాయు శుద్ధి చేసినందువల్ల అందరికీ ఉపకారం జరుగుతుంది. కానీ మనుష్యుడు ఘృతాది పదార్థములను భుజింపకున్న అతని శరీర బలము కానీ ఆత్మబలము కానీ వృద్ధి చెందజాలదు. ఇంకా అలాగని తినకుండా కేవలం ఆ అగ్నిహోత్రమే చేసుకుంటూ పోతుంటే దానివల్ల మనుషునికి శరీర బలము కానీ ఆత్మబలం కానీ వృద్ధి చెందదు. కాబట్టి తినాల్సినటువంటి సమయంలో తినాలి, అగ్నిహోత్రం చేయాల్సిన సమయంలో అగ్నిహోత్రం చేయాలి. అంటే అగ్నిహోత్రం చేస్తే తినకూడదని, తింటే ఈ అగ్నిహోత్రం చేయకూడదని కాదు. భోజనం సమయం భోజనంలో తినాల్సినటువంటిది భోజనంలో తినాలి, అగ్నిహోత్రం చేయాల్సింది అగ్నిహోత్రం చేయాలి అనేటువంటిది అభిప్రాయం. కావున ఉత్తమ పదార్థములను తినవలెను.
తినిపించవలయును, త్రాగిపింపవలయును. ఓ కానీ మాతాజీ. అంతకంటే అధికము హోమము చేయుట ఉచితము. ఓ మాతాజీ. అమ్మా, కొందరు అంటారు పలహారం అంటే తిని అగ్నిహోత్రం చేయరాదు అని అంటారు ఆచార్య. తిని అగ్నిహోత్రం చేయరాదా? తినడానికి అగ్నిహోత్రం చేయడానికి సంబంధం ఏంటి? ఇంకా బలివైశ్య దేవ యజ్ఞం ప్రకారం భగవంతుడు బలివేష దేవ యజ్ఞం ఏదైతే చూపించాడో దాని ప్రకారం ఏంటంటే, మనము తినేటువంటి అన్నము సరైనటువంటిదా కాదా అనేటువంటిది పరీక్షించుకొని తినాలి అని అన్నప్పుడు ముందు అగ్నిహోత్రం చేయాలి. అగ్నిహోత్రంలో బలివేష దేవ ఆహుతులు ఇవ్వాలి. ఆహుతులు ఇచ్చి యజ్ఞశేషమును తినమని చెప్పేసి సంస్కార విధి సామాన్య ప్రకరణం చివరలో దయానంద సరస్వతి రాస్తున్నాడు. చూడండి అమ్మగారు. అంటే ఇక్కడ అర్థం భోజనం తర్వాత అగ్నిహోత్రం చేయొద్దని ఆచార్య. అంటే పరీక్షించుకొని తినాలి, దీర్ఘాయుషును పొందాలి అని అంటే పరీక్షించుకోవాలంటే ముందు అగ్నిహోత్రం చేయాలి కదా. ఇప్పుడు అగ్నిహోత్రం చేసిన తర్వాత తినాలనేది నియమము. కానీ అగ్నిహోత్రం చేయకముందే తినవలసి వస్తే, ఇప్పుడు ఏదైనా సంస్కారం ఇంకేదైనా చేయాలి అని అన్నప్పుడు ఆగలేనటువంటి వారు, చిన్నపిల్లలు కానివ్వండి, సంస్కారంలో దయానంద సరస్వతి ఉపనయన సంస్కారంలో స్వయంగా తినిపించమని చెప్తుంటాడు. అందుకని తిన్న తర్వాత చేస్తే దోషం లేదు. అలాగని మొట్టమొదట తినడం అదే నియమము కాదు. తిన్న తర్వాత ఎప్పుడు ఒక్కొక్కరింటికి పోతుంటే యజ్ఞం ఎప్పుడు చేస్తున్నారంటే 11:30. ఎందుకు ఇంత సమయం వరకు చేస్తున్నారు అంటే, ఇంక పొద్దున్న లేచి ఇల్లంతా ఊడ్చుకొని కడుక్కొని తిరుగుకొని వంట చేసుకొని తినేసరికి ఇదే సమయం అవుతుంది, ఇప్పుడు చేస్తుంది. అంటే అగ్నిహోత్ర సమయము వేదంలో పరమాత్మ చెప్పింది ఏంటంటే, సూర్యోదయం కంటే ముందు అజ్ఞాధానం, సమిధాదానం, జలప్రసేచనం, ఆహారవాద్య భాగావుతి వరకు సూర్యోదయం కంటే ముందే అయిపోవాలి. ఆ తర్వాత సూర్యోజ్యోతి, జ్యోతి సూర్య ఈ మంత్రం చదివే సమయానికి ఉదయించే సూర్యుని యొక్క మొదటి కిరణము యజ్ఞం చేసేటువంటి యజమానుని యొక్క మస్తకం లలాటం మీద పడేటట్టుగా ఆ రకంగా సమయ నిర్ధారణతోటి చెయ్యాలి. సాయంత్రం పూట అజ్ఞాదానము, సమిధాదానము, జలప్రసేచనము, ఆహారవాద్య భాగాహుతి అయ్యే వరకు ఈ యొక్క సూర్యాస్తమయం అనేటువంటిది అయిపోవాలి. అగ్నిజ్యోతి, జ్యోతిరగ్ని ఈ యొక్క ఆహుతి వరకు వచ్చేసరికి సూర్యుడు కనపడకూడదు. ఇది అగ్నిహోత్రం యొక్క నియమం. దయానంద సరస్వతి కూడా వేదంలో ఉన్నటువంటి మంత్రాలని ప్రమాణీకరించి మనకు చూపిస్తున్నాడు ఆదర్శంగా. ఇది నా అభిప్రాయం కాదు, భగవంతుడే ఈ విధంగా చేయమని చెప్తున్నాడు అనేటువంటిది. ఇప్పుడు సూర్యోదయం కంటే ముందు ఎవరు భోజనం చేస్తారు? అమ్మగారు. అందుకని ముందు అగ్నిహోత్రం చేసి తర్వాత భోజించాలనేటువంటిది అభిప్రాయం. ఒకవేళ తిన్నారే అనుకోండి, తిన్నంత మాత్రాన అక్కడ ఒరిగేదేమీ లేదు. యజ్ఞం చేయాలి కాబట్టి వాళ్ళకు వేరే ఊరు నుండి వచ్చారు, లేదంటే ఇంకా వేరే ఊరు వెళ్తున్నారు అని చెప్పేసి హడావిడిగా తొందరగా భోంచేశారు. భోంచేసిన తర్వాత ఇప్పుడు అగ్నిహోత్రం చేద్దామా అని అన్నప్పుడు చేస్తే దానిలో నష్టమేం లేదు. చేసినంత మాత్రాన తినకూడదు, అది యజ్ఞం చేయకూడదు అంటే, యజ్ఞం చేయడానికి తినడానికి సంబంధం ఏంటి? ఇంకా పరిగడుపున చేస్తే మనము చదివినటువంటి మంత్రాలతోటి అవయవాలు అనేటువంటివి చురుగ్గా కదులుతుంటాయి. వాటి మీద పేరుకున్నటువంటి కొవ్వు పదార్థం కరుగుతుంటది. ఇక తిన్న తర్వాత చేస్తే ఏమవుతుంటదంటే పొట్టంతా బరువుగా ఉంటుంటది, సరిగా చదవడానికి ఇష్టం ఉండదు, అందు గురించి బద్ధకంగా ఉంటుంటది. తిన్న తర్వాత చేస్తే లోపల అవయవాలను ఏంటంటే, ఒకటేమో తేలికగా ఉన్నటువంటి వస్త్రాన్ని లేపడం, బరువుతో ఉన్నటువంటి వస్త్రాన్ని లేపడంలో ఎంత తేడా అయితే ఉంటుంటుందో,
ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మంత్రాలు చదివితే ఏ రకంగా ఉచ్చారణ వస్తుందో, తిన్న తర్వాత చదివితే ఏ రకంగా ఉచ్చారణ వస్తుందో అదే తేడా, అదే గమనించాలి. అంతే, అంతవరకు. అంతకు మినహా మరి ఇంకేమీ లేదు. ఓం ఆచార్య తిన్న తర్వాత మంత్రాలు చదివితే దమ్ము వస్తుంటది ఆచార్య. అదే కదా. ఎందుకంటే లోపల అన్నం నిండి ఉంటది కదా పొట్ట నిండా, అందుకని అది మంత్రాలు చదవడానికి ఆయాసం వస్తుంటది. అందుకే భోజనం కంటే ముందే యజ్ఞం చేయడం, పూజ చేయడం మంచిది. అవును. ప్రశ్న: ప్రతి మనుష్యుడు ఎన్ని ఆహుతులను ఇయ్యవలేను? ఒక్కొక్క ఆహుతి పరిమాణం ఎంత? ఇది చాలా విశేషమైనటువంటిది. ఇది రాసుకోండి, కంఠస్థం చేయండి. మళ్ళీ ఎవరెవరైతే ఓం ప్రకాష్కు చెప్తున్నారు, మళ్ళీ మీకు మంచిగా, మీరు అదృష్టవంతులు, మీకు మంచిగా చెప్తున్నారు అని చెప్పేసి పొగడతలతోటి మనల్ని ముఖస్థుతి చేసి వారు మాత్రం ఈ విషయాలు వినకుండా దూరం ఉంటున్నారు చూడండి, వాళ్ళందరిని అడగండి. ప్రశ్న: ప్రతి మనుషుడు ఎన్ని ఆహుతులను ఇయ్యవలెను? ఒక్కొక్క ఆహుతి పరిమాణం ఎంత? ఇది చాలా విశిష్టమైనటువంటిది. సమాధానం, ఉత్తరం ఏమంటున్నానంటే, ప్రతి వ్యక్తి 16 ఆహుతులు ఇయ్యవలేను. 16 వాళ్ళను ఎవరెవరైతే అగ్నిహోత్రం చేస్తున్నారో వాళ్ళందరినీ అడగండి, లెక్క పెట్టి చెప్పండి. దానికి ప్రమాణం ఏంటి? ఇప్పుడు ఏవైతే 16 మీరు చెప్తున్నారో అగ్నిహోత్రం, ప్రతి ఒక్క వ్యక్తి 16 ఆహుతులు ఇయ్యవలేను అని చెప్తే దయానంద సరస్వతి రాశాడు. మరి అగ్నిహోత్రం చేస్తున్నటువంటి వారు ఆ 16 ఆహుతులను లెక్క పెట్టి చెప్పమనండి. మళ్ళీ అది దయానంద సరస్వతి వారు చెప్పే 16 ఆహుతులను ఎక్కడ వ్రాసాడు లిపిబద్ధంగా, ప్రామాణికంగా, హస్తలేఖాన్ని చూపించమని చెప్పండి. ఇక అందరు బయటపడతారు అక్కడ. ఘృతాదుల ఆహుతి పరిమాణము 6 మాసములు. 6 మాసములు అంటే ఈ బ్రాకెట్లో రాశారు గోపదేవ్ గారు. అరతులం. అరతులం అంటే, తులం అంటే 10 గ్రాముల. 12 మాసాలు. 12 మాసాలు. మాసం అంటే ఎంత? గ్రామాచార్య. తులం అంటే 10 గ్రాములు ఆచార్య. అదే 10 గ్రాములు ఉన్నప్పుడు 5 గ్రాములు ఆహుతి. అరతులం అంటున్నాడు కదా. గ్రాములు లేకముందు మాసాలు. అవునవును. కనీస పరిమాణం అంటే తక్కువలో తక్కువ ఈ పరిమాణంతో ఆహుతులు ఇవ్వాలి. అంతకంటే ఎక్కువైనా మిక్కిలి మంచిది. ఇంక అంతకంటే ఎక్కువ ఇవ్వగలిగితే ఎంతో మంచిది. కావున ఏ ఆర్య పరివార శిరోమణులైన మహాశైలు, మహర్షులు, ఋషులు, రాజులు, మహారాజులు ఎక్కువగా హోమములు చేయించేటివారు. హోమం చేయు ప్రచారం ఉన్నంత వరకు ఆర్యావర్త దేశము రోగరహితమై సుఖపూరితమై ఉండేటిది. ఇప్పుడు ప్రచారము జరిగిన అట్లే కాగలదు. అంటే అప్పుడు ప్రచారంలో ఉండేది, ఏ దానికైనా కూడా వాళ్ళు అగ్నిహోత్రం చేసేవారు, చాలా ప్రచారంలో ఉండే కాబట్టి అప్పుడు మంచి జరిగింది. ఇప్పుడు కూడా ఆ రకంగా అగ్నిహోత్రం విషయంలో ప్రచారం జరిగితే, అందరికీ తెలిస్తే, ఇప్పుడు కూడా ఆ విధంగానే మంచి జరుగుతుంటది. ఒకటి బ్రహ్మయజ్ఞము, చదువుట, చదివించుట, సంధ్యోపాసన, ఈశ్వర స్థుతి ప్రార్థనోపాసనలు చేయుట. అంటే బ్రహ్మయజ్ఞము అంటే సంధ్య ఒక్కటే కాదు అనేటువంటిది సైద్ధాంతికంగా చెప్తున్నటువంటిది ఏంటంటే, ఒకటి చదవటము, రెండవది చదివించటము, మూడవది సంధ్యోపాసన అంటే ఈశ్వర స్థుతి ప్రార్థనోపాసనలు చేయుట. ఇక రెండవది దేవయజ్ఞము. దేవయజ్ఞం అంటే అగ్నిహోత్రము. అగ్నిహోత్రము మొదలుకొని అశ్వమేధ పర్యంతము యజ్ఞములు మరియు విద్వాంసుల సంగతి అంటే విద్వాంసుని యొక్క సాన్నిధ్యంలో చేరి సంగతీకరణం చేయడం ద్వారా, సత్సంగము చేయడం ద్వారా కొన్ని తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
సేవ చేయటం, సేవ చేయుట అంటే దానం, దానం ద్వారా సేవ చేయటం. కానీ ఈ 2 యజ్ఞములలో బ్రహ్మచర్యమునందు బ్రహ్మయజ్ఞము అగ్నిహోత్రము మాత్రమే చేయవలెను. ఈ రెండింటిలో బ్రహ్మచర్యములో ఉన్నటువంటి వారు బ్రహ్మయజ్ఞము అగ్నిహోత్రం మాత్రమే చేయాలి. అంటే విద్వాంసుల కోసము ఇక ఈ వారి వద్దకు వెళ్ళవలసినటువంటి అవసరము లేదు, మరియు దానము చేయవలసినటువంటి అవసరము లేదు. ఎందుకంటే వాళ్ళు పిల్లలకు ఈ విషయాలన్నీ అర్థం కాదు. వారికి అక్షర జ్ఞానంతో చదువు నేర్చుకోవడం ఒకటే ఉద్దేశం ఉండాలి. కాబట్టి వాళ్లకు ఎవరైతే నేర్పుతున్నారో వారే వారికి విద్వాంసులు, గురువు, అంత సర్వస్వం అంతా వారే. అందు గురించి మా అమ్మ నేర్పేటప్పుడు అమ్మ దగ్గర నేర్చుకోవాలి, నాన్న నేర్పేటప్పుడు నాన్న దగ్గర నేర్చుకోవాలి. ఇక గురుకులంలో, పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్య నేర్పుతున్నప్పుడు ఆ ఉపాధ్యాయుని వద్దనే నేర్చుకోవాలి. అతన్ని కాదని ఇంకొక విద్వాంసుని దగ్గర పోతాను, ఇంకో పండితుని దగ్గర పోతానని చెప్పేసి ఈ రకంగా అస్థిరముగా ఉండకూడదు అనేటువంటిది అభిప్రాయం. బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వారు అగ్నిహోత్రం కూడా చేయాలి అనేటువంటిది ఇక్కడ అభిప్రాయం. ఉపనయన అధికారం, ఉపనయనం వంటి వాటి అధికారముల గురించి చెప్తున్నాడు. బ్రాహ్మణ స్త్రయాణం వర్ణానాం ఉపనయనం కర్తుమర్హతి రాజన్యో ద్వయస్య వైశ్యో వైశ్యస్యేతి శూద్రమపి కుల గణ సంపన్నం మంత్రవర్ణం అనుపనీతం అధ్యాపయేది ఇత్యేకే. ఇప్పుడు ఈ ప్రసంగాన్ని కొద్దిగా పక్కన పెట్టి కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది వేదములను ఖండిస్తున్నారు, కొంతమంది వర్ణాశ్రమ ధర్మాన్ని ఖండిస్తున్నారు. వారికి భగవంతుడి యొక్క వ్యవస్థ కనబడట్లేదు అని నాకు అనిపిస్తున్నది. మరి అది నా ఊహ ఎంతవరకు అనేది చూడండి. ఎవరైతే తెలియని విషయాలు తెలియజేస్తూ జ్ఞానోదయం కలిగిస్తున్నారో వారు బ్రాహ్మణులు. ఎవరైతే శారీరకంగా హృష్టపుష్టంగా ఉండి ఇతరులను కాపాడుతున్నారో, దేశాన్ని కాపాడుతున్నారో వారు క్షత్రియులు. పరిపాలన చేస్తూ దేశాన్ని కాపాడేటువంటి వారు క్షత్రియులు. ఎవరైతే ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము పేరుతోటి ఈ యొక్క ఈ ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారము, దేశ విదేశాలతోటి ఎగుమతులు దిగుమతులతోటి ఇదంతా చేస్తున్నటువంటి వారు వైశ్యులు. ఇక 4వ వారు, వారికి తోయదు, ఇంకొకరు చెప్పితేనే చేస్తారు. అటువంటి వారు 4వ వర్ణం వాళ్ళు శూద్రులనబడుతుంటారు. ఇది భగవంతుడు చెప్పినా కూడా చేయలేని వాళ్ళు ఉంటారు కదా ఆచార్య కొంతమంది. ఏంటమ్మా? చెప్పినా చేయలేని వాళ్ళు కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు 4వ వర్ణంలోనే ఉంటారు. ఇక వాళ్ళు ఇప్పుడు నిన్న ఒక ఘటన జరిగింది. ఏంటంటే ఇక్కడ గోసేవ కోసం వచ్చిండు అతను. వచ్చిన అతను దసరా సెలవులు వస్తున్నాయి అని చెప్పేసి హైదరాబాద్ పోతున్నాడు వాళ్ళ అమ్మాయిని తీసుకురావడానికి హాస్టల్ నుంచి. అతను బయలుదేరే సమయానికి 10-10:30 కావస్తుంది. ఇప్పుడు పోతే నువ్వు తిరుగు ప్రయాణంలో ఎలా వస్తావు? పొద్దున పోవనంటే లేదు మా బిడ్డ ఇప్పుడే రమ్మని. ఇక అది ఆయన బయలుదేరి తయారైపోయేసరికి ఇంకా ఏ సమయం అయిందో రాత్రి 8:30కు అక్కడికి వెళ్ళి బయలుదేరుతున్నారు. అంటే 2 అమ్మాయిలు ఉన్నారు. ఇక్కడ మరి నేరుగా కొడంగల్కు బస్సులు లేవు, ఆశ్రమం వైపుకు రావడానికి ఇంక అంతకంటే లేవు. ఇప్పుడు మరి ఇట్లా బస్సులు లేవు కదా, ఎట్లా వస్తావు? నేను మహబూబ్ నగర్ నుంచి తిరిగి వస్తా, అక్కడి నుండి ఉంటాయని బస్సులు. ఆ రకంగా చెప్పితే అర్థం చేసుకునేవాడు. ఇప్పుడు దాని గురించి మరి నేను చెప్పాల్సినటువంటి వారికి ఫోన్ చేస్తే వారు ఎత్తలేదు. మరి పరిస్థితి అట్లా ఉంటుంది అనమాట. ఇటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తోయదు.
ఇక ఇంకొకరు చెప్పింది వినరు. అలాంటి వాళ్ళు 4వ వర్ణంలోనే ఉంటారు. అందుకని వేదములను ఖండించడము, ఖండిస్తే ఈ బ్రాహ్మణవాదం పోతుందని, మనుస్మృతిని కాలబెడితే చించేస్తే బ్రాహ్మణవాదం పోతుందనేటువంటిది మూర్ఖత్వం లాగానే అనిపిస్తుంది. బ్రాహ్మణవాదం ఏంటంటే కులాన్ని ఎంచుకోకూడదు. కులాన్ని కాకుండా కులగజ్జితోటి ఉన్నటువంటి వాళ్ళు కూకటి వేళ్ళతో పెకిలించబడతారు. అది ఎప్పటికీ ముందుకు పోదు. ఆ కులగజ్జి పోవడం మంచిదే. మా వ్యక్తిత్వానికి విలువ ఇవ్వాలి, ప్రతిభకు విలువ ఇవ్వాలి. వాళ్ళు ఏ కులంలో పుట్టినా సరే. పేదరికంలో ఉన్నవారు కాదు, పేదరికంలో ఉన్నవారు శూద్రులు కాదు. దయనీయంగా ఉన్నటువంటి వాళ్ళు శూద్రులు కాదు. ప్రతిభతోటి, తెలివితేటలతోటి కేఆర్ నారాయణన్ దళితుడిగా ఉండి రాష్ట్రపతి అయ్యాడు. ఎంతో మంది అవుతూనే ఉన్నారు. కాబట్టి ప్రతిభకు విలువనివ్వాలి, కులానికి విలువనివ్వకూడదు. ఇది అందరూ సమర్థిస్తుంటారు. ఆర్య సమాజం కూడా దీన్నే సమర్థిస్తుంటుంటది. వేదములో వేదము ద్వారా భగవంతుడు స్వయంగా చెప్పినటువంటిది ఇదే. ప్రతిభకు విలువనివ్వాలి, తెలివితేటలకు విలువనివ్వాలి, కానీ కులానికి మాత్రం కాదు. ఏది మాట్లాడరు. ఆచార్య, ఆ ఈ కులాలను మతాలను అలా రెచ్చగొట్టే వాళ్ళు ఏంటంటే కులాల పేరుతోని విడదీయాలని చూస్తుర్రు. అది అంతే. మనల్ని మనం పరస్పరంగా రెచ్చగొట్టి స్వార్థానికి వాడుకోవాలనేదే వాళ్ళ ఉద్దేశం. ప్రజలను కులం అనేది వృత్తిపరంగా వచ్చింది మాత్రమే కదా ఆచార్య? వృత్తిపరంగా మాత్రమే వచ్చింది. వారు వర్ణం వేరు కదా, వర్ణం వేరు, కులం వేరు, అంతేనా? అవును. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు అని అంటే, మనల్ని మన యొక్క వ్యక్తిత్వ వికాసం చేయాలని చెప్పేసి మనకు ఆత్మీయులను, సుపరిచితులను తక్కువగా పెట్టి, అపరిచితులను ఎక్కువగా పెట్టి, కులవృత్తి పేరుతోటి మన నిత్యావసరాలను వాళ్ళ దగ్గర పెట్టి వారి దగ్గరికి మనల్ని నడిపిస్తున్నాడు. ఇది సారాంశం. మళ్ళీ వినండి. మన వ్యక్తిత్వ వికాసం చేయాలని భగవంతుడు మన నిత్యావసరాలను ఇతరుల దగ్గర పెట్టాడు. ఎలాంటి ఇతరుల దగ్గర అంటే, ఆత్మీయులను, కావలసిన వాళ్ళను, సుపరిచితులను తక్కువగా చూపించి, అపరిచితులను ఎక్కువగా చూపించి, కులవృత్తుల పేరుతోటి మన నిత్యావసరాల నిమిత్తం వారి దగ్గరికి మనల్ని నడిపిస్తున్నాడు. ఇది సారాంశం. ఇప్పుడు దీంట్లో మనకు జ్ఞానోదయం కలిగించేవారు బ్రాహ్మణులని, మనకు రక్షణ చేసేవారు క్షత్రులని, మనల్ని పోషించేవారు వైశ్యులని, సేవ చేసేవారు శూద్రులని. దీంట్లో కులం ఎక్కడున్నది? ఏ కులంలో ఉన్న బ్రాహ్మణులు కావచ్చు, అంతే. గుణకర్మ స్వభావంతో గుణకర్మ స్వభావాలకు విలువివ్వాలి, కానీ ఈ యొక్క కులగజ్జి తోటి అవి ఉండడం మంచిది కాదు. వ్యక్తిత్వ హరణం జరుగుతుంటది కులగజ్జితోటి ఉండడం వల్ల, ప్రతిభకు విలువివ్వకపోవడం వల్ల. ఆ రకంగా విలువివ్వనటువంటి తరుణంలోనే ఈ యొక్క ఆరక్షణం పేరుతోటి మభ్యపెట్టి ఉంచడం జరుగుతుంది. పథకాలతోటి మన వ్యక్తిత్వ వికాసాన్ని చంపడం జరుగుతుంది, అనగదొక్కడం జరుగుతుంది కదా. పథకాలు ఇస్తే చేతగాని వాళ్ళు అవుతుంటారు. అదే మనకు జీవనోపాధి దారి, ఉద్యోగం చేసుకోవడం, వ్యాపారం చేసుకోవడానికి ఏదైనా మనకు చూపిస్తే మన కాళ్ళ మీద మనం నిలబడతాం కదా. అదే ఈ పథకాలు ఇస్తే ఏది మాట్లాడారు, ఏంటి అట్లా కూర్చున్నారు? పథకాలతోటి నష్టపోవటమే ఎక్కువ. అందుకని ఈ రకంగా పథకాలతో కాకుండా మనకు జీవనాధారం చూపెట్టాము. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి, ఇల్లు కట్టుకోవాలి, మరి ఇంత బ్రతుకుదర ఉండాలి, పిల్లలను మంచిగా చూసుకోవాలి, నీ కుటుంబం నువ్వు బాగా బతకడానికి నీకు ఈ ఆధారం నువ్వు ఇది చేసుకో, నీకు ఈ వ్యాపారం చేసుకో, ఈ పొలం దున్నుకో, నువ్వు ఈ ఉద్యోగం చేసుకో అని చెప్పేసి అలా చూపెట్టాలి. కానీ ఈ పథకాలు ఇచ్చి పనికి మాలిన
చేతగాని వాళ్ళని చేయడం సరైనటువంటిది కాదు. మరి నాకు అర్థమైనంతవరకు. ఏది అట్లా చూస్తారేంటి నిజమనమ్మ గారు? అంతే పథకాలు అంతేకాదు కదా ఆచార్య, మరి పొడిస్తే కష్టపడాలి ఇప్పుడు చెయ్యాలి అలంకారం. ఇప్పుడు ఆడలేక మధ్యలో తేడా అన్నట్టుగా వాళ్ళు ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని అర్థం చేసుకోలేక వేదాలు తప్పు, వేదాలు పాత, ఈ రంగనాయకమ్మ అంటున్నది ఏంటంటే వేదాలు పాతవైపోయినాయి, అవి ఇప్పుడు చెల్లవు అంటే పూర్వకాలంలో సృష్టి ఆరంభంలో అందరూ నోటితోటి బుద్ధితోటి ఆలోచించి చెప్పేటువంటి వారు. జడ్జి గారికి కరెంట్ పోయిందా మరి ఇంకా? అక్కడ అక్కడ ఆచార్య గారు అవునవును ల్యాప్టాప్ ఇబ్బంది పెడుతుంది. మ్యూట్ లో ఉన్నారు మీరు. కంప్యూటర్ రూమ్ లో కరెంటు లేదు, దీంట్లో ఈ ల్యాప్టాప్ ఏమో ఇబ్బంది పెడుతుంది. అందు గురించి కొద్దిగా సహించుకోవాల్సి వస్తున్నది. దాన్ని ఓర్చుకోవాలి, చెప్పుకోవడానికి అనడానికి లేదు. సరే, అది ఏంటంటే ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని అర్థం చేసుకోలేక ఈ రంగనాయకమ్మ లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే వేదాలు పాతవైపోయి అవి ఇప్పుడు చెల్లవు అంటే పూర్వకాలంలో బుద్ధితోటి ఆలోచించి నోటితో చెప్పేవారు. ఇప్పుడు దేంతో ఆలోచిస్తున్నారు, దేంతో చెప్తున్నారు. అప్పుడు కాళ్ళతో నడిచేవారు, ఇప్పుడు దేంతో నడుస్తున్నారు. అప్పుడు కళ్ళతో బుద్ధి లేని మాటలు తప్ప సమాజాన్ని మతి భ్రమింపజేయడం తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు. ఇటువంటి వాళ్ళకు కఠినంగా శిక్షించాలి. శిక్షిస్తే పాతవి కొత్తవి అనేది ఏముంటది పుస్తకాలలో రాసిన భగవంతుడు ఇచ్చిన వచనాలకు? అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు మనుస్మృతిని కాలిస్తే ఈ కుల వ్యవస్థ పోతుందా? ఆచార్య పుస్తకాలు పాత అయితే జ్ఞానం పాతగా అవుతుంది ఆచార్య. అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రజలను తప్పుదో పట్టించడం. ఇలా మాట్లాడే వాళ్ళు వస్తువుకి ఇది పాతదైపోద్ది కానీ జ్ఞానానికి పాతది ఉండదు కదా ఆచార్జీ. వీళ్ళు స్వతహాగా మేము మేధావులమని ప్రకటించుకోవడం, అది ప్రకటించుకోవడానికి కూడా ఒక అద్దు ఉంటది కదా అన్నయ్య. అదే అలాంటి వాళ్ళు ఉన్నారు. మాట్లాడితే అర్థం లేకుండా మాట్లాడితే ఎవరు మాట్లాడరు. అది తెలియక అప్పటి విషయాలు ఇప్పుడు చెల్లవు అనేది ఒకటి ఉద్దేశం వాళ్ళది. చెల్లవనడానికి వీలు లేదు కదా. వేదంలో ఒకటే లేదు కదా, మొత్తము మనకు అవసరం ఉన్న వస్తువులన్నీ తయారు చేసి చూపిస్తుండు కదా పరమాత్మ. వేదము నిత్య నూతనం, మరి నిత్య నూతనమే కదా. అన్ని కాలాలకు సంబంధించింది లేదు కదా, జీవితానికి సంబంధించింది ఉన్నది. ఆహారంలో, వస్త్రాలలో, సంతానంలో, పెళ్లిలో అన్ని ఉన్నాయి, అంత ఉన్నది కదా. ఒకటి ఉన్నది ఒకటి లేదని కాదు, పాతదవ్వడానికి. అలాంటి వాళ్ళతోటే కొంచెం ఈ సమస్యలు వస్తున్నాయి అన్నట్లు సమాజ పరంగా. అదే పాతది అవ్వడానికి ఏది పాతది, ఏది కొత్తది? కొత్తది ఏది మరి? కొత్తది ఇప్పుడు మూర్ఖులు చెప్పేది కొత్తది, కొత్త గ్రంథాలు, కొత్త తయారు చేస్తారా? కొత్త వేదాలు తయారు చేయండి మరి మీరు. రాస్తూరు అమ్మగారు. ఇప్పుడు కంచె ఐలయ్య గారు చెప్తారు కదా, ఊకే ఎప్పుడు బ్రాహ్మణులేనా, మనం ఎప్పుడు చేస్తాం? అన్ని పనులు చేయాలా? వాళ్ళు చేస్తే మంచిదే కదా, చేయండి అంటారు. కానీ ఎంత తప్పుగా ఆలోచన చేస్తున్నారండి. అసలు బ్రాహ్మడు అంటే ఎవరు, క్షత్రియుడు అంటే ఎవడు అనేది, వైశ్యుడు అనేది తెలుసుకుంటే దాని అర్థం అసలు అడగటానికి చాలా మంది వేదాలను చదివి బ్రాహ్మణోత్తం చేస్తున్నారు, అన్ని కులాల చేస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం కలిగి ఎవరైతే
జ్ఞానంతో వరించబడతారు, వారే బ్రాహ్మణులుగా పుట్టుకతో కాదనే విషయం వేదం అట్లా కూడా చేస్తున్నారు కొంతమంది. అక్కడ అది- ఏం జరుగుతుందంటే బ్రాహ్మణులు అనే శబ్దానికి సరైన అర్థం తెలుసుకోవడం లేదు వాళ్ళు. అవును, అర్థం తెలియకపోవటం వల్ల ఇప్పటి వరకు మనం చర్చించుకున్నాము. అర్థం లేని వాళ్ళతో ఏం మాట్లాడతాం, అర్థం కాకుండా మాట్లాడతాం. శూద్రత్వం నుంచి కూడా జ్ఞానం అభివృద్ధి చేసుకుని బ్రాహ్మణత్వానికి రావచ్చు. అది గమనిస్తలేరు అక్కడ. ప్రభాకర్ జీ, తెలియని సమయ వాళ్ళను ఆపుతు తెలియని సమయం వాళ్ళను పాటించాలా? రెచ్చగొట్టి వాళ్ళ వైపు మలుపుకోవడం, వాళ్ళ జ్ఞానాన్ని ప్రసాదించడం కాదు వాస్తవానికి. సంధ్యా సమయం అయినట్టున్నది. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. ఓం. మనము జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య సత్యార్థ ప్రకాశంలో ఉన్నాము. అనేక విషయాలు, లోతైన విషయాలను చర్చిస్తున్నాము. ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా అర్థం చేసుకోవడమే సత్యార్థ ప్రకాశం. అది తెలుసుకోవాలి. ఈరోజు ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి. ఎంత వింటే అంత సంస్కారం పెరుగుతుంది. తర్వాత ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరిది ఉన్నది? ఓం నమస్తే మునీష్ గారు. నాది ఇవాళ ఎవరిదమ్మా? పుష్ప బాన్స్వాడ ఆర్య సమాజం. చెప్పండి. ఓం. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అథ వైదిక సద్య బ్రహ్మయజ్ఞ. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలిని. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యురాలిని. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేయతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగుబంధాన్ని సైతం తెంచనైనందున శిశు అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. యజుర్వేదంలోనిది ఈ మంత్రం. 36వ అధ్యాయం 12వ మంత్రం. దీని అర్థం, ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించ యోగ్య జల స్రావములను నాకు అందుబాటులో స్రవింపజేయుము స్వామి. ఈశ్వరువాచ. తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము జీవాత్మ. ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వరువాచ. తథాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరామరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. అత ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అక్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలిగి చేయటం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం వాక్ వాక్. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి, తాగాలి అనే కోరిక. తిన్న తర్వాత, తాగిన తర్వాత సంతృప్తి చెందటం. ఈశేత్వోర్జత్వ.
యజుర్వేదంలోనిది 1వ అధ్యాయం 1వ మంత్రం. భక్ష అవివేక బుద్ధితో హానికర పదార్థ సేవన అనారోగ్యం, మృత్యు దుఃఖం, అసంతృప్తి దశ. మరియు వివేక బుద్ధి పూర్వక మోక్షానంద మార్గం, సంతృప్తికర జీవితం. ఓం ప్రాణ పీల్చుకున్న శ్వాసను వదలాలని వదలటం, వదిలిన తర్వాత మళ్ళీ పీల్చాలని అసంతృప్తి, పీల్చుకున్న తర్వాత సంతృప్తి. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, నాగ, కూర్మ, దేవదత్త, క్రికల, ధనంజయ ఈ దశ ప్రాణముల ద్వారా ఆత్మ జీవం పోసుకొని జీవాత్మ అనబడుతుంది. అంటే దేహంలో ఇవే ప్రాణముల ద్వారా జీవాత్మ సక్రియంగా ఉంటుంది. ఓం చక్షు ఇదేంటి అదేంటి, ఇందులో ఏముంది అందులో ఏముందని ప్రతిదీ చూడాలని అసంతృప్తి జీవితం, చూసిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం శ్రోత్రం ఇది అది ఏదో వినాలని తాపత్రయం, విన్న తర్వాత సంతృప్తి చెందటం. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదంలోనిది మంత్రం 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారబ్ధ బుద్ధి జన్మకు భౌతికంగా నన్నొక వైపు దిగజారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం మూర్ధానమస్య సంసివ్యాథర్వ హృదయం చయత్. అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. దీని అర్థం, ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తావు స్వామి, ధన్యురాలిని. ఓం కంఠః అంసౌ గ్రీవాశ్చ శ్రోణి. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 8వ మంత్రం. మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం, అన్నపానీయ శ్రావముల ఆవాగమన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః మస్తిష్కాద్ ఊర్ధ్వః ప్రేరయత్ పవమానో అధిశీర్షతః. అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. మస్తిష్కానికంటే పైకి అక్కడికి ప్రాణవాయువును ప్రేరేపిస్తూ ఎక్కించు, అంటే ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయటం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుమే బలమింద్రియం. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 7వ మంత్రం. అంటే బాహుభుజములు బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతల కర పృష్ఠే మోదాహ ప్రమోద అంగుళీరంగాని మిత్రం మే సహ. యజుర్వేదంలోని 20వ అధ్యాయం 6వ మంత్రం. హస్తౌ మే కర్మ వీర్యం. ఈ మంత్రం కూడా యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 7వ మంత్రం. ఈ మంత్రాల యొక్క అర్థం, నా చేతుల్లోని నా కర్మల పురుషార్థం నిహితమై ఉందని తెలుసుకోవడం, అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. మార్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అథాగమర్షణ మంత్రములు. ఓం మృతం చ సత్యం చాభిద్ధా తపసోధ్యజాయత. తతో రాత్రజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశి.
सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वः आचमनमन्त्रम् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः अथ मनसा परिक्रमा मंत्रमुలు ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्ट्रियं वयं विश्मस्तं वोजम्भे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरश्चिराजीरक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्रियं वयं विश्मस्तं वोजम्भे दद्मः प्रतीचेदिग्वरुणोऽधिपतिः प्रीडाकुरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्रियं वयं विश्मस्तं वोजम्भे दद्मः उदीचेदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्रियं वयं विश्मस्तं वोजम्भे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुधैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्रियं वयं विश्मस्तं वोजम्भे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्रियं वयं विश्मस्तं वोजम्भे दद्मः अत उपस्थानमन्त्रमुలు जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्तवुत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् प्रायश्चित्तमन्त्रम् तच्चक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः श्याम शरदः शतं भूयश्च शरदः शतात् आचमनमन्त्रम् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः गायत्री मन्त्रम् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् సమర్పణ భావం ఓ పరమేశ్వర దయానిధి మీ కృప వల్ల జపోపాసనాది శుభకర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుము గాక నమస్కార మంత్రము
ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఆచమన మంత్రం. ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతై సంయోరభిస్రవంతు నః. ఓం ఇతి వైదిక సంధ్యా బ్రహ్మయజ్ఞము. అతి శాంతి పాఠః. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిః వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః. శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు ఆచార్య. ఓం నమస్తే ఓం ఆచార్య. సర్వేభ్యో సర్వేభ్యో నమో నమః. ఆచార్య. సర్వేభ్యో నమో నమః. లేదండి యజ్ఞ ప్రభాకర్ గారు ప్రారంభించాలి మరి.